ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ 130 స్థానాలు గెలిచి అధికారంలోకి వస్తుందని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ధీమా వ్యక్తం చేశారు. 20 లోక్సభ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పారు. జగన్మోహన్ రెడ్డి 3వ స్థానానికి పరిమితమవుతారని కామెంట్ చేయడం విశేషం. విశాఖలో చింతామోహన్ విలేకరులతో మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి లోక్సభ నుంచి పోటీ చేయమని కోరుతున్నామన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు సుముఖంగా ఉన్నారని చింతామోహన్ అంటున్నారు. వాళ్ళు ఈరోజు దగ్గరకు వచ్చి మేము సంతోషంగా ఉన్నాము, మరి కానీ మా పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని క్రైస్తవులు వాపోతున్నారు. మరి ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ ఆవేదనలో ఉన్నారు, ఉపాధ్యాయులు ఆవేదనలో ఉన్నారు. మరి విద్యావంతులు, విద్యావేత్తలు, ఇంటలెక్చువల్స్ లో కూడా విపరీతమైన మార్పు వచ్చింది. ఒకప్పుడు మాట్లాడిన వాళ్ళు, చూడనటువంటి వాళ్ళు దగ్గరకు వచ్చి చెప్తున్నారు, మీరు కష్టపడి పనిచేయండి, మాకు బీజేపీ ప్రభుత్వం వద్దు, ఈ ప్రాంతీయ పార్టీలతో మేము విసిగిపోయాం, మాకు జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ కావాలని మెజారిటీ విద్యావంతులు, ఇంటలెక్చువల్స్ కోరుకుంటున్నారు. ఆపులు వాడుకోమని నేను తెలియజేస్తున్నాను. ఎప్పుడు భుజాల పైన మోయడం తప్ప మరి మీరు ఎప్పుడు అదేదో చిన్న చిన్న రిజర్వేషన్లు అడుగుతున్నారే కానీ ఇతరులకు రిజర్వేషన్లు ఇచ్చే స్థాయికి కాపులను ఎదగమని నేను తెలియజేస్తూ, వాళ్ళని వినయంగా నేను వాళ్ళని ప్రార్థిస్తూ, చిరంజీవి ఆలోచించమని నేను తెలియజేస్తూ, నేను ఏదైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను.